ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని జట్లు ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లే ప్లేఆఫ్కు వెళ్లే 4 జట్లను నిర్ణయిస్తాయి. గత ఏడాది ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడింది. ఈ 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 5వ స్థానంలో ఉంది. సిఎస్కే జట్టు తదుపరి 4 మ్యాచ్లు గెలిస్తేనే నేరుగా ప్లేఆఫ్కి ప్రవేశిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చెన్నై జట్టుకు వరుసగా షాకులు తగులుతున్నాయి. సిఎస్కే జట్టు ఆడే తదుపరి మ్యాచ్లకు కొంతమంది స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఇక భారీ అంచనాలతో దాదాపుగా 8 కోట్లకు కొనుగోలు చేసిన బ్యాటర్ సమీర్ రిజ్వీని పక్కన పెట్టే అవకాశం ఉంది. అతను ఈ సీజన్లో తుది జట్టులో ప్లేస్ ఇచ్చారు, కానీ అతను సద్వినియోగం చేసుకోలేదు. గత మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన సమీర్ చాలా స్లోగా ఆడాడు. 20 పరుగులు చేయడానికి 20కి పైగా బంతులు తీసుకున్నాడు. దాంతో వచ్చే మ్యాచ్లకు అతని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ సీజన్లో 7 మ్యాచ్లను ఆడిన సమీర్ బ్యాటింగ్ కి వచ్చి 36 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతను పక్కన పెట్టాలని సిఎస్కే మేనేజ్మెంట్ చూస్తోంది. ఇక వచ్చే మ్యాచ్లకు స్టార్ ప్లేయర్స్ కూడా దూరం అవుతున్నారు. జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం ముస్తఫిజుర్ రెహమాన్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. మే 3 నుంచి బంగ్లాదేశ్, జింబాబ్వే మొత్తం 5 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కారణంగా ముస్తఫిజుర్ రెహమాన్ సిఎస్కే జట్టుకి తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు మతీషా పత్రనా, మహిషా తీక్షణ శ్రీలంకకు తిరిగి వెళ్లారు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ జట్టులో ఇద్దరు సిఎస్కే ఆటగాళ్లకు చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు లంక ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదిలి వీసా సంబంధిత పనుల కోసం కొలంబో వెళ్లారు. కాబట్టి ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటారా లేదా అన్నది అనుమానమే. అలాగే గత మ్యాచ్లో దీపక్ చాహర్ గాయపడడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి రాలేదు. ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న దీపక్ చాహర్ తదుపరి మ్యాచ్ కూడా ఆడడం అనుమానమే. మరో పేసర్ తుషార్ దేశపాండే జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో ఆడలేదు. ఒకవేళ పూర్తిగా కోలకపోతే తుషార్ కూడా తదుపరి మ్యాచ్ కు దూరం కానున్నాడు. అంటే మే 5న పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని 5 బౌలర్లు అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి 4 మ్యాచ్ల్లో గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్ కి ప్రవేశిస్తుంది. కీలక మ్యాచ్ల సమయంలో ఈ ఆటగాళ్లు దూరమైతే అది సిఎస్కే జట్టు విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దీనిపై సిఎస్కే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.